కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23, 24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగాన్ని వివరించే జ్ఞానము నాకు లేదు. నీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరు మాతో మాట్లాడి మహిమ పొందండి. మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో ఆడించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో దేవుడు మానవుణ్ణి కోరుకుంటున్నాడు. దేవుడు కూడా మానవుణ్ణి కోరుచున్నాడు. ఒక తండ్రి తన కుమారుని ఏ రీతిగా కోరుకుంటున్నాడో, ఆ కుమారుడు బాగుండాలని, ఆ కుమారుడు ప్రయోజకుడు కావాలని, ఆ కుమారుడు తండ్రికి లోబడి ఉండాలని, మంచిగా నడవాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అలాగనే మన పరమ తండ్రి కూడా మన ఎడల కొన్ని కోరుకుంటున్నాడు. ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఈ చదువుకున్న లేఖన భాగంలో దేవుణ్ణి ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేనండి. కొన్ని విషయాలు ప్రభు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు మనుషుల్లో అని మనం ఆలోచన చేస్తే చూడండి. మొదటిగా కీర్తనకారుడు 51వ కీర్తన 6వ వచనంలో, నీ అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. అంతరంగములో ఏం కోరుకుంటున్నాడంట ప్రభువు? సత్యముతోనూ సత్యాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకని? నేనే మార్గమును సత్యమును జీవమును అయ్యున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోనూ ఆరాధించాలి. అంతరంగములో సత్యమును ఉండాలని, అంతరంగములో సత్యమును ఆయన కోరుకుంటున్నాడు. అలాగనే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనంలో, నీవు నా ఆజ్ఞలను అనుసరింపవలనని నేనెంతో కోరుకుంటున్నాడట. హల్లెలూయా. దేవుడు మానవునికి ఏమి ఆజ్ఞాపించాడు? ఆజ్ఞలు అనుగ్రహించాడు దేవుడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1 నుంచి 17 వరకు చదువుకుంటే అందులో ఏమి ఆజ్ఞలు ప్రభు మనకు అనుగ్రహించాడంటే 10 ఆజ్ఞలు అనుగ్రహించాడు. ఏం కోరుకుంటున్నాడు ఆయన? నీవు నా ఆజ్ఞలను అనుసరింపవలనని నేనెంతో కోరుకుంటున్నాను. నా ఆజ్ఞలు నువ్వు అనుసరించాలి. అవి ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు లేడు, నీకు ఉండకూడదు, నేనే దేవుణ్ణి. రెండవది, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఇండు దేని రూపమునైనను నువ్వు విగ్రహముగా చేసుకొనటానికి వీలు లేదు. హల్లెలూయా. అలాగనే మూడవది, నీ దేవుడైన యెహోవాను వ్యర్థముగా నువ్వు ఆరాధించడానికి వీలు లేదు. వ్యర్థముగా నీవు ఆరాధింపకూడదు. తర్వాత విశ్రాంతి దినమును శ్రద్ధగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకో. అన్నీ చేస్తారు, అన్ని పనులకు సమయం ఉంటుంది, కానీ ఆరాధనకు వచ్చేటప్పటికి సమయం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి.
9 గంటలకు ఆరాధన అని అనుకున్నాం అనుకోండి, ఏం చేయాలి? ఉదయాన్నే లేచి సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలి. ఆదివారం కాబట్టి మనం ఏదో కూరనార తెచ్చుకోవాలి కాబట్టి ఉదయాన్నే లేచి వెళ్ళి తెచ్చుకోవాలి. 10:30కి ఆరాధన, 10:40 అయింది. దేవుని వాక్యం ఎప్పుడు వింటావు? ప్రార్థన ఎప్పుడు చేస్తావు? దేవుని సమయం ఏది? అన్నిటికీ సమయం ఇస్తారు, కానీ దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినటానికి సమయం ఎవరు? విశ్రాంతి దినము నువ్వు పరిశుద్ధముగా ఆచరించాలని నువ్వు జ్ఞాపకం పెట్టుకో. రేపు పని ఉంది, రేపు ఏదన్నా ప్రయాణమైన వెళ్ళాలి. 9 గంటలకి నువ్వు వెళ్ళాలి, 8 గంటలకే బయలుదేరి వెళ్ళిపోతావు. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధి అంటే అశ్రద్ధ. ఏమవుతులే, ఎవడు అడుగుతాడులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నా ఆజ్ఞలను అనుసరించాలని నేను కోరుకుంటున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత అంటాడు, నీకు అనుగ్రహించి దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. అలాగనే నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువారిని దేనిని కూడా నువ్వు ఆశింపవద్దని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఏం చెప్పాడు ఆయన? ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పారు. అలాగే అంతరంగంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు. అలాగనే ఆజ్ఞలు ఆలకించవలనని అనుసరించవలని నేను ఎంతో కోరుకుంటున్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో, అయితే నేను పాపులని పిలవచ్చును కానీ నీతిమంతులు పిలవరాలేదు గనుక కనికరమునే నేను కోరుచున్నాను. హల్లెలూయా. కనికరము, కనికరము, కనికరాన్ని కోరుకుంటున్నాడంట మనలో దేవుడు. కనికరించబడవాలని కనికరాన్నే నీలో నేను కోరుకుంటున్నాను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనము, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దానిని కోరుకొని పరిశుద్ధ పరిచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. హల్లెలూయా. దేవుడు మందిరాన్ని కోరుకుంటున్నాడట. నీవు డెకరేషన్లో జనాలను కోరుకోవట్లే దేవుడు. నీవు మందిరములో దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నాడు. ఆయన కనుదృష్టి మీద పెడతా ఉన్నాడు. ఆయన మనస్సు నిత్యము దాని మీద ఉంటుందో అని సెలవిస్తూ ఉన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత ప్రాధాన్యత ప్రభు మనకిస్తూ ఉన్నాడు. మనలో అది కోరుకుంటున్నాడు. నువ్వు మందిరానికి రావాలి, సత్యాన్ని అనుసరించి రావాలి, అలాగే కనికరం ఉండాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. అలాగే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును నేను కోరుకుంటుని అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంట? దేన్ని కోరుకుంటున్నాడు ఆయన? యెరూషలేము పట్టణాన్ని. హల్లెలూయా. దేవుని మందిరాన్ని, యెరూషలేము పట్టణాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మనుషులందరూ దేవుని సన్నిధిలో ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనములో, నేను భూమి మీద అగ్ని వేయి వచ్చినని అది ఇదివరకే రగులుకుని మండుచుండవలనని ఎంతో కోరుచున్నాడు. అగ్ని వేయటం అంటే ఆత్మ కుమ్మరింపు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవ్వనములు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కళ్ళకంటారు. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ దీపములు, ఆయన అంటాడు, మండుచూ ఉండవలను. భూమి మీద అగ్ని వేయవచ్చుని ఇది ఇదివరకే రగులుకొని ఉండవలనని నేను కోరుచున్నాడంట. మండుచూ ఉండాలి. దేవుని మందిరంలో ఆత్మ పొందుకున్న వారై ఆత్మ చేత మండింపబడాలి. హల్లెలూయా. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, నేను బలిని కోరును కానీ కనికరమనే నేను కోరుచున్నాను. దహన బలి కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. బలులు కోరట్లేదు, నేను కనికరాన్ని కోరుచున్నా.
జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన చివరిగా ఏం కోరుకుంటున్నాడు తెలుసా? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండిన ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏమేం కోరుకున్నాడు ప్రభు? మనలో ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలని, సత్యమును అంతరంగంలో ఉండాలని, అలాగనే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలని, ఆయన కనికరమునే కోరుకుంటున్నాడు. ఆయన విశ్రాంతి దినమును మందిరం నా పేరు పెట్టబడిన ఈ మందిరము నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకుంటున్నాను. మందిరాన్ని కోరుకుంటా ఉన్నాడు. యెరూషలేము పట్టణాన్ని కోరుకుంటున్నాడు. అగ్ని మండుచు ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగనే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా. అలాగనే మనుషులు ఏం కోరుకుంటున్నారు? దేవుడు మనలో కోరుకున్న విషయాలు తెలుసుకున్నాం. అయితే మనుషుడేం కోరుకుంటున్నాడు? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నేను నా కుటుంబం బాగోవాలి, నాకు మంచి ఆరోగ్యం రావాలి, మా కుటుంబాలు మంచిగా ఉండాలి, మాకు ఆస్తిపాస్తులు రావాలి, మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మా పిల్లలకు మంచి పెళ్ళిళ్ళు కావాలి, ఈ లోకంలో మంచి బిల్డింగులు ఉండాలి, మంచి కారుల్లో తిరగాలి, ఇవన్నీ కోరుకుంటుంటాడు మనిషి. కానీ నువ్వు కోరుకోవాల్సింది ఇహపరమైనవి కాదు. ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, అది ప్రభు వలన కలిగినవి కావు. అయితే మనుషుడు ఏం కోరుకోవాలి? మనుషులు ప్రార్థన చేసేటప్పుడు పలు విధాలైన కోరికలు కోరుకుంటుంటాడు. అయితే నువ్వు కోరుకోవలసిన విషయాలను ప్రభు నీలో ఏం కోరుకున్నాడు, నీవు ప్రభువు దగ్గర ఏం కోరుకోవాలి అనే విషయాలు కొన్ని తెలుసుకుందాం. ఒక ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడట. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎన్నో దినాలుగా ఉపవసించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు ప్రత్యక్షమై నాయనా నీకేం కావాలి అని అన్నాడట. నీ దగ్గర ఎంత ఉంది అన్నాడట. నా దగ్గర ఎంత ఉండమంటే నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను కానీ అంటే ఈయనేమన్నాడంటే నేను పట్టిందల్లా బంగారం కావాలన్నాడు. ఏమన్నాడు? పట్టిందల్లా బంగారం కావాలన్నాడు. అంటే ఈ ఉద్దేశం ఏంటి? నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి. రైట్, అది నీకు ఇచ్చేసాను ఇల్లు అన్నాడు. వీడు ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. ఆఖరికి ప్లేట్లో వేసుకున్న ఆహారం తిందామని వెళ్ళినా బంగారం అయిపోతుంది. తినటానికి బంగారం తింటాడా? తినగలుగుతాడా? నవ్వులు మింగగలుగుతాడా? లేదు. ఇదేంట్రా బాబు, మంచినీళ్ళు తాగుదామన్నా బంగారం అయిపోతుంది, ఆహారం తిందామన్నా బంగారం అయిపోతుంది, తినటానికి ఏమో కడుపు ఏమో ఆకలితో మండిపోతూ ఉంది, నేనేమో కోరకూడని వరం కోరుకున్నాను, ప్రభు నాకు ఇచ్చాడు అని అనుకున్నాడు. మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభా దయతో నన్ను క్షమించిన ఆయన, పట్టిందల్లా బంగారం అంటే మాట వరుసగా అనుకున్నాను కానీ యథార్థంగా ఇది అవుద్దని నాకు తెలీదు, ఆకలేసి చచ్చిపోతున్నాను బాబు, కాదు కాదు నాకు సమృద్ధి నీవు అని ప్రార్థన చేశాంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశకి మితం ఉండదు మనకి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువుని మనం ఏం కోరుకోవాలో కొన్ని విషయాలు ప్రభు తెలియజేశాడు. కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. చూడండి, మొదటిగా మనం కోరుకోవాల్సింది ప్రభువులో ఏంటి? మనం ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 20వ వచనం త్వరగా తీయాలి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో నీవు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమయ్యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకును మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు నీవు జీవమును కోరుకొనుడి. హల్లెలూయా. ఏం కోరుకోవాలట? భూమి మీద నీవు నీ పిల్లలు సజీవముగా ఉండాలి, బ్రతికుండాలి. నీవు నీ సంతానము బ్రతుకున్నట్లు నీకును నీ ప్రాణమునకును మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ప్రేమించి ఆయన వాక్యమును విని
ఆయనను హత్తుకొని జీవమును కోరుకొని, హల్లెలూయా, జీవాన్ని కోరుకోవాలి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు. మనం బ్రతికున్నట్లే, చనిపోయినా జీవము కలిగి ఉన్నట్లే. ప్రభు అంటాడు, మీరు జీవముని కోరుకొనడి. ఈ భూలోకంలో నువ్వు కోరుకోవాల్సిందేంటి? బిల్డింగులు, ఆస్తిపాస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్లు, మంచి ఉద్యోగాలు కాదు. నీకు నీ సంతానమునకును దేవుడు ఆయన ఏమి అనుగ్రహిస్తాడంటే, నువ్వు చేయవలసింది ఆయన్ని ప్రేమించి, ఆయన వాక్యమును విని, ఆయన హత్తుకొని ఉన్నట్లయితే, నువ్వు జీవమును కోరుకుంటే ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. జీవమును మానవుడు కోరుకోవాలి. రెండవది, కీర్తనా గ్రంథం 119వ కీర్తన 30వ వచనం, సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. దేన్ని కోరుకోవాలట? సత్య మార్గమును, న్యాయ విధులను. జీవమును మొదటగా కోరుకోవాలి, సత్య మార్గాన్ని కోరుకోవాలి, న్యాయ విధులను నీవు కోరుకోవాలి. అంతేగాని నీకు కావలసినదో నువ్వు కోరుకోవటానికి వీల్లేదు. ఈ లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడటానికి వీల్లేదు. జీవమును కోరుకో, ఆయన తర్వాత సత్యమును, న్యాయ విధులను కోరుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం, అప్పుడు యెహోషువ, మీరు యెహోవానే సేవించదమని ఆయనను కోరుకున్నందున మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారనగా, వారు మేము సాక్షులమే. ఎవరిని కోరుకోవాలట? జీవాన్ని, సత్యాన్ని, న్యాయ విధులను, యెహోవాను, దేవునినే నువ్వు కోరుకోవాలి. హల్లెలూయా. అయ్యా, నువ్వు తప్ప ఈ లోకంలో నాకేది అవసరం లేదు తండ్రి. నీవే అన్నావుగా, నేనే మార్గమును, సత్యమును, జీవమునని. ఆ జీవ మార్గమునే నాకు అనుగ్రహించు, నీ న్యాయ విధులనే నాకు అనుగ్రహించు, నీ సత్య మార్గమునే నాకు అనుగ్రహించు నాయన అని నువ్వు కోరుకోవాలి దేవుణ్ణి. నువ్వే నాకు కావాలి, దేవుణ్ణి కోరుకోవాలి. తర్వాత ఆశీర్వాదంను కూడా కోరుకోవాలట. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేశంలో తనకు ఆశీర్వాదం కలుగవలని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపాలని కోరుకొనును. దేశంలో ప్రమాణం చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటాం. దేవుని ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? దేవుని చేత కాపాడబడటం. హల్లెలూయా. దేవుని చేత కాపాడబడటం. దేవుడు నన్ను ఆశీర్వదించి దీవించునుగాక, దేవుడు తన సన్నిధిలో నన్ను దాచునుగాక. భక్తుడు అంటా ఉన్నాడు, దావీదు అంటాడు, నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్టు దాన్ని ఆశీర్వదించు అన్నాడు. ఆయన సన్నిధిలో ఉండటం ఆశీర్వాదం. అంటే నీకు ఐశ్వర్యాలు రావటం, బిల్డింగులు కట్టుకోవటం, కారులో తిరగటం, విమానాల్లో వెళ్ళటం కాదు. ఆయన సన్నిధిలో ఉండటం, ఆయన సన్నిధిలో మనం కాపాడబడటం. హల్లెలూయా. ఆ రీతిగా మనం ఉండాలి, అది కోరుకోవాలి. ఆ ఆశీర్వాదాన్ని మనం కోరుకోవాలి. చూడండి, రెండవ దినవృత్తాంతాలు 2వ రాజులు 2వ అధ్యాయం 9వ వచనంలో ఏలియా, ఎలీషా కలిసి వెళ్తూ ఉంటారు. అయ్యా, నేను పరమునకు చేర్చుకుంటున్నాడు దేవుడు, నీకేం కావాలి అని అడిగాడు. గురువుగారు ఆయన అంటాడు, నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయి అన్నాడు. ఏం కోరుకున్నాడు ఆయన? దేవుని అద్భుతమైన కార్యాలను నీ ద్వారా జరిగిస్తున్నాడు, అది నాకు ఇయ్యి అని అనలా. దేవుని ఆత్మ 2 పాళ్ళు కావాలి నాకు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం కోరుకుంటున్నావు నీవు కోరుకోవాల్సినవేంటి? దేవుడు నీలో కోరుకున్నదేంటి? నీవు కోరుకునేదేంటి? ఒక్కసారి ఈరోజు మనం గ్రహించవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. అలాగే సొలొమోను ఏమన్నాడు? ప్రార్థన చేశాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోనా, ఏం కావాలి నీకని కోరుకోమంటే ఆయన ఏం కోరుకున్నాడు చెప్పండి? అయ్యా, ఇంత జనము నీ ప్రజలైన ఇశ్రాయేలీలను ఏలటానికి నా జ్ఞానము, నా వివేచన సరిపోదు నాయన, అది నాకు దయచేయి అన్నాడు. హల్లెలూయా.
అవును నాయనా, నీవు ఐశ్వర్యమును ఘనతను కానీ కోరుకోలేదు, కానీ నీవు చక్కగా మాట్లాడు, నీకు కావలసింది నేను అనుగ్రహిస్తాను అని చెప్పాడు దేవుడు. ఆ రీతిగా మనం ఉండాలి. మనం కోరుకోవలసింది దేవుని ఆత్మను, దేవుని జ్ఞానమును, వివేచన మనం కోరుకోవాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించే వారంగా మనం ఉండాలి. కీర్తనాకారుడు 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరడు అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసించగోరుచున్నాను. హల్లెలూయా. ఏం కోరుకుంటున్నాడు భక్తుడు? అయ్యా, నేను 2 వరాలు అడిగాను. ఆయన యెహోవా యొద్ద ఒక వరం అడిగాను. అది ఏంటి అని అంటే, యెహోవా ప్రసన్నత నేను చూడాలి, నా జీవిత కాలమంతయు ఆయన మందిరములో నేను నివసించగోరుతున్నాను అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం కోరుకుంటున్నావు? ఏం కోరుకోవాలి మనం? దేవుని ప్రసన్నతను, ఆయన మందిరాన్ని, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన ఆశీర్వాదమును, ఆయన సత్యమును, ఆయన న్యాయ విధులను, ఆయన జీవమును మనం కోరుకోవాలి. అంతేకాని మన ఇష్టానుసారమైన ఇహలోకపరమైన వాటిని మనం కోరుకోకూడదు. చివరిగా చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం తీయండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం, అయితే వారు శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకొనుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కోరికను ఒక పట్టణమును సిద్ధపరిచి ఉంచాడు. ఏం కోరుకున్నారంటే వాళ్ళు? శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశం. ఏమండి, ఇక్కడ కాదు మనం కోరుకునేవలసింది. వాళ్ళు కోరుకున్నది ఏంటంట? శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వారు కోరుచున్నారు. నువ్వేం కోరుకుంటున్నావు? ప్రభు సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్నీ మనకు కావలసినవి కోరుకుంటున్నాం. దేని గురికి ఇష్టానుసారమైనవి మనం కోరుకోవట్లేదు. అయినా చివరిగా ప్రభు అంటాడు కదా, కీర్తన 145:19 అండర్లైన్ చేసుకోండి. 145వ కీర్తన 19వ వచనం చదవాలి. అందరూ చదవాలి. అందరూ తీసి చదవాలి. 145:19 అందరూ చదవాలి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. హల్లెలూయా. అందరూ చెప్పండి మళ్ళీ ఒకసారి. ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కోరిక నెరవేర్చాలి ప్రభు అని అంటే నువ్వేం చేయాలట? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఏం చెప్పాడో వాటిని అనుసరించి నడవాలి. దేవుడు నువ్వేం కోరుకోవాలో, దేవుడు నీలో ఏం కోరుకున్నాడో వాటన్నిటినీ మనం తెలుసుకున్నాం. ఏం కోరుకున్నాడు దేవుడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని, అంతరంగంలో సత్యం ఉండాలని, ఆజ్ఞలు ఆలకించి నడవాలని, కనికరముగా ఉండాలని, మందిరములో ఉండాలని, యెరూషలేము పట్టణాన్ని, అలాగనే భూమి మీద అగ్ని మండుచుండాలి అని, అంటే ఆత్మ నీలో ఉండాలని, జ్ఞానము నీలో ఉండాలని, మారు మనసు కలిగి ఉండాలని దేవుడు మనలో కోరుకున్నాడు. అయితే మనం ఎలా కోరుకోవాలి చెప్పండి? జీవమును కోరుకోవాలి, సత్య మార్గమును కోరుకోవాలి, ఆయన న్యాయ విధులను కోరుకోవాలి, యెహోవానే సేవించాలి, అలాగే దేవుడిచ్చే ఆశీర్వాదాలు కోరుకోవాలి, అలాగనే దేవుని ఆత్మను మనం కోరుకోవాలి, అలాగనే యెహోవా ప్రసన్నతను మనం కోరుకోవాలి. అలాగనే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారి కోరిక ప్రభువు నెరవేరుస్తానని చెప్పాడు కనుక ఆ రీతిగా మనం ఉండి
దేవుని కోరికను నెరవేరుస్తూ ఆయన ఇష్టానుసారంగా మనం కోరుకొని ప్రభు సన్నిధిలో మనం ఉందుముగాక. అందరం